భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఎమ్మెల్యే పాయల్ వెంకటేశ్వర్లు పర్యటించారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో మణుగూరులోని గాంధీ బొమ్మ సెంటర్, ఆదర్శ్ నగర్లోని 27 లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో గ్రామస్తులతో ముచ్చటించారు. ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి పనులు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే. ఇక వర్షాకాలం దృష్ట్యా గతంలో నేరేళ్ల చెరువు నుంచి గాంధీనగర్ వరకు వాగు పూడికను తీపిద్దామని, నేరేళ్ల చెరువు పూడిక మళ్లీ తీపించి చెరువు సామర్థ్యం పెరిగే విధంగా చర్యలు తీసుకుని తెలిపారు. జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు రెండు పంటలు పండే విధంగా నీటి సామర్థ్యం పెంచుతామని తెలియజేశారు. మున్సిపాలిటీ పరిధిలో నీటి కొరత ఉన్నందున భగత్ సింగ్ నగర్లో 3 కోట్ల రూపాయల ఖర్చుతో, శివలింగాపురంలో 3 కోట్ల రూపాయల ఖర్చుతో నూతనంగా వాటర్ ట్యాంకులు నిర్మించుకున్నామని వెల్లడించారు ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు. మణుగూరు మున్సిపాలిటీకి సంబంధించి 20 కోట్లు మంజూరు చేయించాం. 20 కోట్లలో ఇవాళ బిట్లవారిగా సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కలవట్లు, బ్రిడ్జీల నిర్మాణం కోసం 20 కోట్లు మంజూరు చేయించి టెండర్లు పూర్తి చేసుకుని అగ్రిమెంట్స్ పూర్తి అయిన తర్వాత ఈ సీసీ రోడ్లు ఇవాళ మననే సుందరయ్య నగరు, బాలాజీ నగరు, వినాయక నగర్లో మరి సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్లకి మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇవాళ ఇక్కడ పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ ఆదర్శ్ నగర్ ఉంది ఈ రోజున. ఇట్లా మున్సిపాలిటీలో ఇక సమస్య అనేది లేకుండా 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొని మరి అన్ని రకాలు సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్లు, కలవట్లు, బ్రిడ్జిలకు సంబంధించి ఇక మళ్ళీ అడగకుండా పోయినసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 99%, 95% సీసీ రోడ్లు ఇవన్నీ పూర్తి చేయడం జరిగింది. మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏం చేయనటువంటి పరిస్థితి మీకు తెలుసు, నాకు తెలుసు.